ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనమే ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 10వ నియమము ఆదేశాన్ని గురించి చదివి తెలుసుకుందాం. రాత్రి పరుండబోవుటకు ముందు భగవంతుని సన్నిధానమును భావించి పొరపాటున చేసిన తప్పులకు దీనతతో పశ్చాత్తాపమును తెలుపుకొను. అట్టి తప్పులను మరలా చేయనని నిశ్చయించుకొని వినమ్రుడవై క్షమాభిక్షను అర్థించి ప్రార్థింపము. ప్రభు భగవంతుని నిజముగా ప్రభువే అని గుర్తించి తాను అతని సేవకుడని సంపూర్ణముగా నియక్తుడైన దాసుడనని భావించుటయందే మానవ జీవితమునకు పరిపూర్ణత గలదు. ఇట్లు చేయుటచే ఒక వ్యక్తిలో నెగేషన్, నాదేదీయూ లేదు అను భావమును సృష్టించుకొను. ఈ భావము భగవంతుని దృష్టిని మన వైపునకు ఆకర్షించి ఆయనతో మనకు సంబంధము కల్పించును. ఇప్పుడు మనము చేయు పనులన్నీ భగవంతునకు మనకు మధ్య గల సంబంధమును విచ్ఛిన్నము కాకుండానట్లును ప్రభు యొక్క గొప్పదనము ప్రభావం మన హృదయంపై ముద్రపడి మనము భగవంతుని ప్రత్యక్ష దృష్టిలో ఉండునట్లును చేయవలేనను భావముతో చేయుదుము. భక్తునకు భగవంతుని దృష్టి ఎల్లప్పుడూ తన వైపే ప్రసరించునట్లును తానా ఆయనకు అత్యంత సమీపముగా ఉండునట్లు చేసుకొనుట కంటేనో తప్ప వేరొక విషయముతో పని లేదు. అప్పుడు హృదయమందలి ఔదార్యత, సారళ్యత మరొక క్రొత్త మలుపు తిరుగును. భగవంతుని తన ప్రభువుగా స్వీకరించిన తరువాత భక్తుడు తాను నేరస్తుడను భావముతో తెలిసియో తెలియకను చేసిన దోషములను, నియమ విరుద్ధములకు కార్యములను ఆయన ఎదుట మనవి చేసుకొనవలెను. ఇట్లు చేయుటచే మన నిస్సహాయ స్థితి స్పష్టమగును. ఈ విధముగా తను వినమ్ర భావమును భగవంతునకు నచ్చినట్లు చేసినచో ఆయనకు తన భక్తుడు చేసిన దోషములను ప్రార్థనాపూర్వక హృదయముతో పశ్చాత్తాపమును వెలిబుచ్చుటచే అతడు క్షమింపబడుటకు అర్హుడే అనుభావము కలుగును. ఎలా అనగా నిస్సహాయ స్థితి యొక్క కల్పన భక్తుని హృదయమనగలదు. అందుచే అతడి ఈ విషయమును స్వామి ఎదుట నివేదించినాడు. దీనిలో ఒక సున్నితమగు మార్ధవము మాధుర్యము కలవు. దీనిని మాటలచే వ్యక్తము చేయుటకు వీలుగాదు. ఏ మాధుర్యం యొక్క చిత్రము మరి ఒక చోట కనబడను, మరియు అది దౌర్బల్యము యొక్క సంపూర్ణ విశ్వాసమును కలుగజేయును. అనగా వానిలోనున్న ప్రతిబంధకములు నశించి వాని భారము పోయినదని భావము. దీనిచే వాని హృదయము ఇప్పుడు నిర్మలమై ఉన్నది. కావున భక్తుడు మల విక్షేప ఆవరణాది దోషరహితమై పరమేశ్వరుని దివ్యశక్తి ప్రవాహములు స్వచ్ఛమగు స్థితిలో ఉండును. ఈ స్థితి ప్రకృతి సార రూపమగు సరళత అను స్థితిని పోలి ఉండును. ఈ స్థితి అభివృద్ధి అయినచో దీనిలో అతను సంపూర్ణముగా లీనమైతినను భావము కలుగునట్లు చేయును. తప్పులు చేయుట మానవ నైజమగుటచే భక్తుడు సంపూర్ణముగా దోషరహితుడు కాజాలడు. కానీ ఆ దోషములు నిర్జీవములై ఉండును. భగవంతునితో భక్తిపూర్వకమగు సంబంధమును కల్పించుకొనక ముందు మనుష్యుడు ఘోరమగు దోషములు నచ్చి ఉండవచ్చును. కానీ ఈ సంబంధం ఏర్పడిన తరువాత అతని భావనా బలముచే ఆ దోషములు పశ్చాత్తాపముగా పరిణతి నంది బలహీనములై చివరకు నశించును. పశ్చాత్తాపమనగా భక్తునిలో ఒక విధమగు శూన్య స్థితిని కలిగించుటకు ఊహాతరంగము భావనా పరంపరలకు కలుగునట్టి తీవ్ర సంచలనము మాత్రమే. అప్పుడు పైనుండి దివ్యశక్తి వానిలోనికి ప్రవహించి దానిని ప్రకృతికి అనుగుణముగా మార్చును. ఇట్లు వచ్చిన శక్తి పూర్వ సంస్కార ఫలితములను క్షాళన చేయుటకు సహాయపడును. నిజమగు పశ్చాత్తాపమనగా ఇదే. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రాత్రి పడుకునేటప్పుడు భగవంతుడు మనం ఎదుటనే ఉన్నాడనుకొని మనం అతని సన్నిధిలో ఉన్నామని భావిస్తూ పొరపాటున
చేసినటువంటి తప్పులకు దీనతతో పశ్చాత్తాపాన్ని తెలుపుకోవాలి. అటువంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకున్నట్టుగా చూడ భగవంతుడా అని అంటే మనం నిశ్చయం చేసుకొని వినమ్రమైనటువంటి హృదయంతో క్షమాభిక్షను అర్థించి ప్రార్థించాలి అని చెప్తున్నారు. ప్రభువు అంతే, భగవంతుడు నిజంగా ప్రభువే అని గుర్తించి మనము అతని సేవకులని భావించి సంపూర్ణముగా అతనికి దాసులైనాము అంటే అప్పుడే అది మానవ జీవితమునకు పరిపూర్ణతని ఇస్తుందన్నమాట. ఈ రకంగా చేసేదాని నుంచి ఒక వ్యక్తి తన లోపల ఈ నాది అనేది ఏమీ లేదు అనేటువంటి స్థితిని అనుభవిస్తాడన్నమాట. ఈ భావము భగవంతుని దృష్టిని మన పట్ల మరల్చడానికి అంటే అతన్ని మన వైపుకు ఆకర్షించుకునేటట్టుగా చేస్తుందన్నమాట. అంతేకాకుండా అతనితో మన సంబంధాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనము చేసేటువంటి పనులన్నీ కూడా భగవంతునికి మనకు మధ్య గల సంబంధాన్ని ఎట్టి సమయములోనూ విచ్ఛిన్నం కాకుండా అంటే పాడు చేయకుండా ప్రభు ఒక గొప్పదనాన్ని చాటేటట్టుగా మన హృదయంపై ముద్రపడి మనం భగవంతుని ప్రత్యక్ష దృష్టిలో ఉండేటట్లుగా మనము వ్యవహరిస్తామన్నమాట. ప్రతి ఒక్క పనిని అదే భావంతో చేయిస్తాము. భక్తునికి భగవంతుని దృష్టి ఎల్లప్పుడూ తన వైపే ప్రసరించేటట్లుగాను తాను అతనికి అత్యంత సమీపుడు అనేటట్లుగాను ఎప్పుడైతే ఆ సంబంధాన్ని స్థాపించుకుంటాడో అది తప్ప వేరొక విషయంతో పని లేదు అనేటువంటి స్థితిలో ఉంటాడో అప్పుడు హృదయం లోపల ఉండేటువంటి ఆ ఔదార్యత, సారళ్యత మరొక క్రొత్త మలుపును తిప్పేస్తుందన్నమాట. ఏ రకంగా అంటే భగవంతుని తన ప్రభువుగా స్వీకరించి తర్వాత భక్తుడు తాను నేరస్తుడనేటువంటి భావముతో తాను తెలిసో తెలియకనో చేసినటువంటి అపరాధాలు, దోషాలు, తప్పులు అన్నింటినీ భగవంతుని ఎదుట తనంతకు తానే పెట్టేస్తాడనమాట అతని పాదాల చెంత. చూడండి, సామాన్యంగా మనిషి తాను తప్పు చేస్తే ఒప్పుకోడు. అంతేకాకుండా ఆ తప్పుని ఇంకా వేరే వాళ్ళ మీద వేసేస్తాడనమాట, తోసేస్తాడనమాట. ఇది మనిషి నైజమైపోయింది ఇప్పుడు. అటువంటిది తాను తెలిసిను తెలియకను చేసినటువంటి తప్పుల్ని, అపరాధాలని ఒప్పుకొని క్షమాభిక్ష అడుగుతున్నారు అంటే అప్పుడు ఎటువంటి స్థితి అది? ఈ రకంగా చేసేదాని నుంచి ఏమవుతుంది? మన నిస్సహాయ స్థితి స్పష్టంగా తెలియపరిచిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా మనలో ఆ వినమ్ర భావం అనేది భగవంతుని పట్ల ఉండడం వల్ల భగవంతుడికి అది చాలా నచ్చి అతని కృప అనేది మన పట్ల ప్రవహిస్తుంది అన్నమాట. అప్పుడు భక్తుడు చేసినటువంటి దోషాలు ప్రార్థనాపూర్వకంగా హృదయంతో పశ్చాత్తాపము వెలిబుచ్చేదాని నుంచి ఆ దోషాలన్నీ శక్తిహీనమైపోతుంది. అంతేకాకుండా భగవంతుడు అతన్ని క్షమిస్తాడు కూడా. ఎందుకంటే ఇతను తనంతకతనే తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు కాబట్టి భగవంతుడు క్షమించేదానికి ముందుకొస్తాడనమాట. ఎందుకంటే నిస్సహాయ స్థితి లోపల కల్పన ఏముంది కదా, అది ఆ భక్తుని హృదయం లోపల ఉంటుందన్నమాట. కాబట్టి అంటే నేను దీనాతి దీనుడినయ్యా, భగవంతుడా నన్ను రక్షించు, తెలుసో తెలియకుండా చేశాను అపరాధాలన్నీ, తప్పులన్నీను అన్నీ నీ పాదాల దగ్గరే పెట్టేశాను, ఎలాగైనా కానీ నన్ను క్షమించు అని అడుగుతాడు కదా. ఆ స్థితి భగవంతుడికి చాలా ఇష్టమైపోతుందన్నమాట. దీని నుంచి అతడు ఈ విషయంలో స్వామి ఎదుట నివేదించుకున్నటువంటి ప్రతి ఒక్క దాన్ని భగవంతుడు క్షమిస్తూ పోతాడనమాట. దీనిలో ఒక సున్నితమైనటువంటి మాధుర్యము ఉంది. దీన్ని మాటలతో మనము వ్యక్తం చెయ్యలేమన్నమాట. ఈ మాధుర్యం ఒక విచిత్రము ఏంటి అంటే మరి ఒక చోట ఎక్కడా ఇటువంటి ఒక స్థితి కనిపించదన్నమాట. ఎందుకంటే అది దౌర్బల్యం యొక్క సంపూర్ణ స్థితి అయినా కూడా
భగవంతుని పట్ల మనలో ఉండేటువంటి ఆ సంపూర్ణ విశ్వాసాన్ని తెలుపుతుందన్నమాట. అంటే నా చేత ఏమీ కాదు అని నేనంటే అది మన దౌర్బల్యాన్ని చూపిస్తుంది. కానీ భగవంతుడు దాన్ని క్షమిస్తాడనేటువంటి గట్టి విశ్వాసం, నమ్మకం ఏముంది కదా, అది చూపిస్తుందంట. అంటే ఆ భక్తుల్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ నశించి దాని భారమంతా వెళ్ళిపోయి చాలా తేలికైపోయి ఆ భగవంతునిలో ఐక్యం అవ్వడానికంటే లయావస్థ పొందడానికి ఎటువంటి స్థితి కావాలో ఆ స్థితి వచ్చి ఉంటుంది అనమాట. దీంతో వాని హృదయము ఇప్పుడు నిర్మలమై ఉంది. కాబట్టి భక్తుడు మల విక్షేప ఆవరణాది దోషరహితమైనటువంటి పరమేశ్వరుని దివ్య శక్తి ప్రవాహము వలన స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఉంటాడనమాట. ఈ స్థితి ఎలా ఉంటుందంటే ప్రకృతి సార రూపమైనటువంటి సరళత అనేటువంటి స్థితిని పోలి ఉంటుందన్నమాట. ఈ స్థితి అభివృద్ధి చెందుతూ పోయినట్టిల్లా దీనిలో అతడు సంపూర్ణంగా లీనమైతూ పోయినట్టిల్లా అతను తప్పులు చేసే ఒక నైజం ఏముంటుంది కదా, అది సంపూర్ణంగా మాయమైపోతుంది. అంతేకాకుండా అంతకుముందే చేసినటువంటి దోషాలన్నీ నిర్జీవాలు అయిపోతాయి అన్నమాట. ఇంకా భగవంతునితో భక్తిపూర్వకమైనటువంటి సంబంధాన్ని కల్పించుకోకముందు మనుష్యుడు ఘోరమైనటువంటి దోషాలని చేసి ఉన్నా, అపరాధాలని చేసి ఉన్నా, ఈ సంబంధం ఎప్పుడు ఏర్పాటవుతుందో అప్పుడు ఆ పవిత్రమైనటువంటి ఆ భావన బలముతో ఏమవుతుంది, ఆ దోషాలన్నీను మాసిపోతాయి. అంటే పశ్చాత్తాపము అనేటువంటి దాని యొక్క పరిణామముతో ఆ దోషాలన్నీ బలహీనమైపోతాయి, చివరికి నశించిపోతాయి. అయితే పశ్చాత్తాపం అంటే ఏంటి అంటే భక్తుల్లో ఒక విధమైనటువంటి శూన్య స్థితిని కలిగించుకునేటువంటి ఊహా తరంగం అన్నమాట. ఆ ఊహా తరంగం కలిగేటువంటి తీవ్ర సంచలనము మాత్రమే అని చెప్తారు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక అపరాధం చేశారంటే మనిషి తన అపరాధాన్ని కానీ తన తప్పును కానీ తెలుసుకున్నాడు, భగవంతుడు ఎదురుగా నించున్నాడంటే ఏమవుతుంది, మొదట మనసులో చాలా బాధ కలుగుతుంది, చాలా సంకటం అనిపిస్తుంది. అయ్యో ఎందుకు గాను చేశాను ఇటువంటి అపరాధమని. అటువంటి స్థితిలో ఏమవుతుంది, కళ్ళ నుంచి అశ్రుధారలదంట కదే కారిపోతాయి. ఎందుకంటే పశ్చాత్తాపముతో మరిగిపోతూ ఉంటుంది లోపల స్థితి. అప్పుడు కళ్ళమ్మట ధారాకారంగా అశ్రుధారలు కారుతాయి. ఎప్పుడైతే ఆ రకంగా మన పశ్చాత్తాపముతో ఆ అశ్రుధారలు కారుతాయో అప్పుడు అంతరంగం అంతా శుభ్రమైనటువంటి స్థితికి, పవిత్రమైనటువంటి స్థితికి వస్తుందన్నమాట. అది బాబూజీ గారు చెప్తున్నారు. అప్పుడు పైనుండి దివ్యశక్తి వానిలోనికి ప్రవహించి దానిని ప్రకృతికి అనుగుణంగా మారుస్తుంది. ఈ రకంగా వచ్చినటువంటి శక్తి ఏముంది కదా, పూర్వ సంస్కార ఫలితాలను క్షాళన చేయుటకు సహాయపడుతుంది. నిజంగా పశ్చాత్తాపం అనేది ఇదే అని చెప్తారు. కాబట్టి మిత్రులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయము చాలా ఒక కళకళి అని చెప్తారు కన్నడలో, చాలా ఒక పరితప్తత, బాధ పరితప్తత అంటారు, లేదా పశ్చాత్తాపం అనేటువంటి ఆ స్థితిలో మనము భగవంతుడికి ప్రార్థన చేయాలి. దీనికి అయ్యగారి దగ్గర ఎవరో ఒకళ్ళు వచ్చి, మాకు ఇలా కష్టం ఉంది, మా పిల్లలకి ఇలా అయింది, మా కూతురికి ఇలా అయింది, మీరు ఎలాగన్నా చేసి బాబూజీ గారికి ప్రార్థన చేయండి, ఆమె కష్టం తీరనే అని అన్నారంట. అప్పుడు అయ్యగారు చెప్పారంట, మీరే చెయ్యొచ్చు కదా, నేనెందుకు కానీ చెయ్యాలి ప్రార్థన అంటే, లేదు మీరు చేస్తే బాబూజీ గారు వింటారు, మేము చేస్తే వినరు అని అన్నారంట. అప్పుడు అయ్యగారు ఏం చెప్తున్నారు నాకు, చూడు ఇలా అడుగుతారు నన్ను వచ్చి, ముందు నేను వాళ్ళ మాట విని వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి. అంటే ముందు నేను వాళ్ళ మాట వినాలి, తర్వాత బాబూజీ గారు నేను ప్రార్థన చేయగానే వీళ్ళు ఏం కోరికలు పెట్టినారు కదా అవన్నీ బాబూజీ గారు తీర్చాలి. అంటే బాబూజీ గారు నా మాట వినాలి. అంటే ముందుగా వీళ్ళకి దాసుడవ్వాలి, తర్వాత బాబూజీ గారు నాకు దాసుడవ్వాలి. చూడు ఇది ఎలా ఉంది. ప్రాపంచిక సమస్యలన్నింటికీను భగవంతుడి దగ్గర వచ్చి మొరబెట్టుకుంటే, గురువు దగ్గర వచ్చి మొరబెట్టుకుంటే అతను అన్నీ తీర్చుకుంటూ కూర్చోలేందే అప్పుడు గురువు ఇతనికి సేవకుడు అవ్వాలి. ఎందుకంటే తీర్చేవాళ్ళు ఎవరు,
ఏదన్నా తీర్చాలంటే వాళ్ళు సేవకులై ఉంటేనే తీరుస్తారు. ఈ రకంగా ఉంటుంది మనుష్యుల ఒక స్వభావము. ప్రతి ఒక్క ప్రాపంచికమైనటువంటి కష్టాలన్నీ తీసుకుని వచ్చి బాబూజీ గారికి పెట్టే. నేను విన్నాను ఎప్పుడో మొన్ననే ఫంక్షన్లో ఎవరో చెప్తున్నారు, అంతా అతనికి రెస్పాన్సిబిలిటీ ఒప్పించేసేను, అతనికి జవాబుదారీ అని ఫిక్స్ చేసే అని అంటున్నారు. అయ్య బాబు, అంటే బాబూజీ గారు ఏంటి మన ఇంట్లో సేవకుల పని చేయాలన్నా మనకు జవాబుదారీ ఒప్పించేసి ఆయనకి రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఒప్పిస్తారు చెప్పండి? మన కింద పని చేసే వాళ్ళకి నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి అని చెప్పి అందరికీ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఒప్పిస్తారు. అంతేకాకుండా మనది అనేది ఒక బాధ్యత అనేది ఉంది కదా, మన బాధ్యత మనమేం నిర్వహిస్తున్నాం? ఎందుకైనా మనం బాబూజీ గారి దగ్గరికి వస్తున్నది ప్రాపంచికమైనటువంటి అన్ని కష్టాలన్నీ అతనికి పెట్టేసేదానికే. బాబూజీ గారు అప్పుడే చెప్పారు, కష్టాలన్నీ మన మంచి గురించి వస్తున్నాయి అన్నప్పటికీ ఇంకా దాన్ని తీసుకెళ్ళి బాబూజీ గారికి ఎందుకు ఇచ్చేది? మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ బాబూజీ చెప్పాలి. కాబట్టి మిత్రులారా, ప్రార్థన అనేది మన ఆత్మోన్నతి గురించి మాత్రమే చేసేదానికి ప్రయత్నం చేయండి. మిగతా ఏమొచ్చినా అతను ఇచ్చినాడని స్వీకరించండి. అంతేకాకుండా తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేసింటాం, ఎన్నో అపరాధాలు చేసింటాం అన్నాడు, అన్నింటికి నీకు క్షమాభిక్ష అడగండి. ఎలా ఉండాలంటే ఒక క్షుద్ర భిక్షకుడు తన చేతిలో భిక్షాపాత్ర పెట్టుకుని ఆ భగవంతుడి వాకిలి ఎదురుగా నించున్నట్టు ఉండాలి. అందులో కావలసినటువంటిది ఏంటి? నువ్వే కావాలనేటువంటి ఒక భావన ఉండాలి. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాం. మరికొన్ని విషయాలు వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం. Mm-hmm.